మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డే 2. ఇప్పుడు లేచాను, ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు కిందికి వెళ్ళి టిఫిన్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ హోటల్ వాళ్ళే పెడతారు. ఒక్కసారి నా రూమ్ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అద్దరిపోద్ది. అక్కడక్కడ సన్ రైజ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. మనం లాస్ట్ దాకా వెళ్ళాం, అక్కడ మొత్తం పై దాకా వెళ్ళాం యమునోత్రి యాత్ర కంప్లీట్ చేసుకుని. అక్కడ గ్లేషియర్స్ కనిపిస్తున్నాయి చూడండి, చూడండి స్నోమ్యాన్. నిన్న నైట్ యమునోత్రి ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి రాత్రి 9 అయింది. 9 తర్వాత నైట్ డిన్నర్ చేసి అలానే పడుకున్నామంటే కోమా పోయినాము. మళ్ళీ ఇప్పుడే లేసాము. చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎట్లా అంటే మాటల్లో చెప్పలేండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి ఆ వెదరు, ఆ వ్యూ చూడండి, ఎంత బాగుంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఆ మౌంటైన్స్ చూస్తూ బతికేయచ్చు నిజా, అంత బ్యూటిఫుల్గా ఉంది. యమునోత్రిలో ఎలా ఉన్నాయంటే ఇంకా కేదార్నాథ్లో ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి. మీకు అక్కడ గ్లేషియర్స్, స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి లేదో తెలియదు, కానీ నా కళ్ళకి మాత్రం మస్తు కనిపిస్తుంది తెలుసా. ఎట్లా అంటే ఆ సన్ రైజ్ మీద ఇంకా చెక్కుమంటుంది, షైనింగ్ అవుతుంది, మొత్తం సూపర్ ఉన్నది. మనం చేసింది నిన్న యమునోత్రి డే 1 మొత్తం యమునోత్రిలో అయిపోయింది. యమునోత్రి ఎలా అంటే మనం ఢిల్లీలో పికప్ చేసుకున్నారు. ఢిల్లీలో పికప్ చేసుకొని జానకి చట్టి అనే ప్లేస్కి తీసుకొచ్చారు. జానకి చట్టి నుంచి యమునోత్రి 6 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ హోటల్లో ఇచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. నిన్న మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ చేసాము. నైట్ 9 వరకు కంప్లీట్ అయిపోయింది. యమునోత్రి ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ హాట్ వాటర్ స్ప్రింకిల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి తెలుసా. 5 degrees ఉన్న చలిలో కూడా అక్కడ హాట్ వాటర్ ఎంత అంటే మినిమం హీటర్ తోటి వాటర్ పెట్టినట్టు అంత అట్నే న్యాచురల్గానే ఉన్నాయి. సూపర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూడండి అంత వాటర్, అదే యమునా రివర్. ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోతుంది. మాట్లాడుతుంటే మొత్తం పొగలు వస్తున్నాయి. ఫుల్ కోల్డ్ అయిపోయింది నైట్. అక్కడ చూడండి ఆ మౌంటైన్స్ని అసలు అలా చూస్తూ ఉండబోతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు గంగోత్రి ట్రిప్ స్టార్ట్ అవుతుంది. గంగోత్రి దగ్గరికి వెళ్తున్నాము. కింద బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ నుంచి అటు నుంచి అంటే వెహికల్లో వెళ్ళిపోవాలి. మేము వచ్చింది టెంపో వ్యాన్లో. మా గ్రూప్ మొత్తం అందులోనే వచ్చాము, వెళ్ళిపోతాం. చూడండి సన్ మొత్తం బయటకు వచ్చాడు. అక్కడ హిమాలయస్ కనిపిస్తుంది. వదలబుద్ధి అవుతుంది అబ్బా. ఇక్కడ నుంచి పోబుద్ధి అవుతుంది. ఈ రూమ్లోకి కూడా పోతలేదు తెలుసు. అప్పటి నుంచి ½ అవర్ నుంచి ఇక్కడే నిలబడ్డా. ఆ మౌంటైన్స్ చూసుకుంటే అక్కడే నిలబడ్డా. ½ అవర్ నుంచి లోపలికి వెళ్ళబుద్ధి అవుతలేదు అసలు. సూపర్ అనిపిస్తుంది అక్కడ చూస్తూ ఉంటే. మంచి కొండలు. ఆ ఫాగ లేకపోతే ఇంకా మస్తు అనిపించు. సన్ రైజ్ కంప్లీట్ అయింది చూడండి. ఫుల్ ఎండ వచ్చేసింది చూడండి. అక్కడ విలేజ్ ఒకటి ఉంది, అది హనుమాన్ చట్టి, ఇది జానకి చట్టి అంటారు. ఈ జానకి చట్టి నుంచి మనకి యమునోత్రి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి వచ్చాము. మొత్తం ఫుల్ ఎండ వచ్చింది చూడండి. ఒక్కసారి లొకేషన్ ఎలా ఉంది. అక్కడ గ్లేషియర్ చూడండి. ఇప్పుడు స్నోఫాల్ మంచిగా కనిపిస్తుంది. మంచు మొత్తం కనిపిస్తుంది, క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. సూపర్ ఉంది అసలు. చూడండి చలి మాత్రం దంచి కొడుతుంది సార్, బీభత్సమైన చలి. ఇదే మన టెంపో. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి. లగేజ్ అంతా ప్యాక్ చేసినాం. ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి గంగోత్రి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. గంగోత్రిలో ట్రెక్కింగ్ ఏమి ఉండదు. చూడండి గ్లేషియర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి, సూపర్ అసలు. ఇది మా గ్యాంగ్ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. పెద్ద స్టాండ్ జరిగింది. మా రూమ్మేట్ ఉన్నాడు కదా,
రూమ్లో వాలెట్ మర్చిపోయాడు. ఇప్పుడు వాని కోసం మళ్ళీ ఇప్పుడు ఆ హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి తెప్పిస్తున్నాం. 5 కిలోమీటర్స్ కిందికి వచ్చాము. ఇప్పుడు హోటల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొస్తా అన్నాడు. హోటల్ సర్వీస్ మాత్రం చాలా బాగుంది. హెలికాప్టర్ సర్వీస్ ఉంది చూడండి. యమునోత్రికి కూడా హెలికాప్టర్ సర్వీస్ ఉంది, యూజ్ చేసుకోవచ్చు. మా వాడు వాలెట్ మర్చిపోవడమే కానీ మొత్తం అందరికీ ఫోటోషూట్ స్పాట్ అయిపోయింది. కానీ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం హిమాలయ గ్లేషియర్స్ సూపర్ అనిపిస్తున్నాయి. ఈడ లోయ చూపిస్తాను చూడండి ఎట్లుందో. ఒకసారి లోయ చూడండి, ఈ లోయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఈ వెహికల్ ఉంది, ఆ వెహికల్ అట్లకైనా తిరుగుకుంటూ రౌండ్ ఇక ఇట్లా వస్తుంది. అంటే వెహికల్స్ ఎంత హెవీగా వస్తున్నాయి, కష్టంగా వస్తున్నాయి, ఎక్కలేకపోతున్నాయి మొత్తం చూడండి. రోడ్డు మీద ఫోటో షూట్ చేస్తున్నాం ఇలా. అక్కడ పెద్ద బస్సు వచ్చింది, ఆ పెద్ద బస్సు వచ్చిందని చెప్పి దాన్ని వెనక తీస్తుంది. ఘాట్ రోడ్గా చాలామందికి జర్నీ పడదు, అందుకే ఇలా వాంతి చేసుకుంటూ ఉంటారు. కొంచెం ట్యాబ్లెట్స్, నిమ్మకాయలు అలా చూసుకోండి. చూడండి లొకేషన్ ఎంత బాగుంది, మొత్తం రబ్బర్ చెట్లు, ఇవన్నీ రబ్బర్ తయారైతే పెట్టి ఇంత పెద్దగా ఉన్నాయి. చూడండి మొదలు ఇక్కడ ఉంది, చూడండి ఎంత పెద్దగా ఉంది. 80-90 ఫీట్స్ దాకా ఉంది ఒక్కొక్కటి చెట్టు, మస్తున్నాయి చూడండి. లంచ్ కోసం మధ్యలో అయినా లంచ్ మొత్తం అయిపోయింది. మనతోటే స్టార్ట్ చేశారట వీళ్ళు, జర ఆగమాగున్నారు. టేస్ట్ బాగుంది, పర్లేదు.
మన రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా, ఇక్కడ చెక్ చేయించుకోవాలి. ఇదంతా ఇది పోలీస్ చెక్ పోస్ట్ ఏరియా. ఇక్కడ మనం చెకింగ్ చేసుకోవాలి. ఇక్కడ యాత్రా పాస్ ఇక్కడ ఉంది, అక్కడ చెకింగ్ చేసుకోవాలి. यात्रा के लिए पंजीकरण केंद्र गीना में किया जा रहा है, तो सभी लोग अपना रजिस्ट्रेशन वेरीफाई अवश्य करवाएं. जिन लोगों का रजिस्ट्रेशन नहीं है वो लोग अपनी एंट्री अवश्य करवाएं. వెహికల్ నెంబర్, వెహికల్ డ్రైవర్ది నెంబరు, ఇంకోటి మనం గ్రూప్ మొత్తం వస్తాం కదా, గ్రూప్ వాళ్ళందరూ ఆధార్ కార్డులు, రిజిస్ట్రేషన్ పాస్ ఉన్నాయి కదా, బార్ కోడ్, అవన్నీ స్కాన్ చేసుకుంటున్నారు. ఇక్కడ తప్పకుండా చేసుకోవాలంట. ఇది తప్పకుండా ఇది చేసుకుంటేనే గంగోత్రికి ఎంట్రీ ఇస్తారు, లేకపోతే ఎంట్రీ ఇయ్యారట. ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలంట. గంగోత్రి ఎంట్రీ చెకింగ్ పాయింట్ అండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మొత్తం ఇక్కడే చెక్ చేస్తున్నారు. చూడండి. మధ్యలో ఒకటి ఇంట్రెస్టింగ్ వచ్చింది చూడండి. గంగా నది మొత్తం పైకి వస్తుంది. అందరు ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటారు. వ్యూ పాయింట్ ఉంది చూడండి, ఎంత స్పీడ్ తోడు వస్తుందో. ఒకసారి ఈ వ్యూ చూడండి, ఎంత బాగుంది అసలు. అసలు చెప్పలేని చూడండి, ఎంత బాగుంది, ఎంత చదివి వాటర్ ఇస్తుంది మొత్తం. వాటర్ మీదకి వస్తున్నాయి, వాటర్ మొత్తం వచ్చేసాం మనం రూమ్ దగ్గరికి, హోటల్ దగ్గరికి. హోటల్ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉంది. ఇది హోటల్ వ్యూ, ఇది హోటల్ నుంచి బయట వ్యూ చూడండి, ఎంత బాగుంది. చూడండి బోటింగ్ ఎలా ఉంది, పిల్లలందరూ ఎలా చేసుకున్నారు. హోటల్ నుంచి ఇది వ్యూ చూడండి. నిన్న ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది వ్యూ. సార్ చూడండి, ఇక బ్యాక్ సైడ్ బోటింగ్, వాళ్ళు బోటింగ్ చేస్తూ ఉన్నారు. బోటింగ్ చేయొచ్చు మంచిగా. ఇది వ్యూ మొత్తం. ఇది మన హోటల్. హోటల్ నుంచి వ్యూ ఇది. కాయాకింగ్, బోటింగ్, జిప్ లైన్ ఇవన్నీ అడ్వెంచర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే చూసుకోవచ్చు. ఇది మనకి ప్రొవైడ్ చేసిన హోటల్. మా రూమ్ వచ్చేసి అక్కడ లాస్ట్లో ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ పక్కన ఉన్నది కూడా అక్కడ మాకు ఇచ్చారు. అక్కడ నుంచి వ్యూ మాత్రం ఏమి అంత నిన్నట్లా అంత ఏం లేదు, కానీ ఇటు పక్కకు వచ్చి చూస్తే మాత్రం వ్యూ సూపర్ అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత టాప్లోకి వెళ్దాం. ఆ టాప్లోకి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిద్దాం. కానీ పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంది. ఇది గంగా రివర్ కదా, ఇప్పుడు హారతి ఇస్తారట, గంగా హారతి ఇస్తారట. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ దగ్గర ఉంది, 200 మీటర్స్లో ఉంది. వెళ్ళి చూద్దాం పదండి. గంగా హారతి కాశీలో చూసామంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం, చూద్దాం పదండి. మన్నేరి స్నాన్ ఘాట్, ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. చూడండి అక్కడ హారతి చేసిన. చూడండి అక్కడ బ్యాక్ సైడ్ గంగా హారతి అవుతుంది. ఇది మొత్తం వ్యూ. శంభో శంకర.
మాత్రం ఎంత ఇట్లా ఐస్ వాటర్ ఉన్నట్టున్నాయి, ఘోరంగా చల్లగా ఉన్నాయి తెలుసా, చల్ల అంటే చల్లగా ఉన్నాయి నీళ్ళు. టైం ఇప్పుడు 7:15 అవుతుంది. చూడండి ఇంకా ఎంత వెళ్తురుందో. మన దిక్కు ఎప్పుడో చీకటి అయిపోయిందట, ఇక్కడ మాత్రం చూడండి ఇంకా ఎంత వెళ్తురుంది, సన్లైట్ ఇంకా ఎంత ఉంది. ఇక్కడ 8 దాకా లైటింగ్ ఉంటుందా అంటున్నారు. నిన్న యమునోత్రిలో అయితే మాత్రం 7:30కే చీకటి అయిపోయింది. కానీ ఇక్కడ చూడాలి ఎంత బాగుంది. అక్కడ మన వాళ్ళు బోటింగ్ వెళ్తున్నారు. నాకు ఇప్పుడు బోటింగ్ ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళట్లేదు, ఫుల్ అలసిపోయాను, అందుకే ఇంట్రెస్ట్ లేదు నాకు. వర్షం స్టార్ట్ అయింది, ఇప్పుడే చినుకులు పడుతున్నాయి. గాలి మాత్రం చూడండి ఎట్లా వేస్తుంది గాలి. వర్షం స్టార్ట్ అయింది, గాలి కూడా స్టార్ట్ అయింది. మన వాళ్ళు బోటింగ్ పోదామని రెడీ అయ్యారు. రిస్క్ ఉంది ఇప్పుడు, చాలా రిస్క్ ఉన్నది, రిస్క్ వద్దు. గాలి చూడండి ఎలా వస్తుందో. ఇంత గాలికి మనోడు ఎంత ట్రై చేసినా కానీ రావట్లేదు అసలు. మన టీం మెంబర్ అన్నట్టు ఎంత ట్రై చేసినా కానీ రావట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఆ బోట్ నుంచి హెల్ప్ చేస్తారు. ఎంత ట్రై చేసినా మనం రావడానికి వస్తలేదు. హెవీ విండ్ ఉంది, ప్లస్ హెవీ ఫ్లో ఉంది అక్కడ, అందుకే మనోడు రిస్క్ అయిపోయాడు అక్కడ. ఇప్పుడు ఆ బోటు గాలి మాత్రం వస్తుంది, ఎట్లా వస్తుంది కదండి. ఈ రివర్ పక్కనే ఉండట్లా ఫ్లో చూడండి, ఫ్లో చూడండి ఎట్లా ఉందో. అక్కడైతే బాగా ఫ్లో ఉంది. సరే ఇక్కడ చూడండి ఎట్లా వస్తున్నాయి, ఏది విండోస్. బోట్ మాత్రం వచ్చేసింది ఒకటి.